హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ మిల్ మేకర్ రైస్ ఆర్ సోయా రైస్. మిల్ మేకర్ రైస్ కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్, ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్, క్యాప్సికమ్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ టొమాటో, ఇంకా 1 కప్ క్యాప్సికమ్, ఇంకా 5, 6 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ పీసెస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము ఈ ఈ మిశ్రమాన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇది మనం కుక్ చేసుకోవడానికి 8 ఆర్ 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ పడుతుంది. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఈ మిల్ మేకర్ని వాటర్ మొత్తం పిండేసి వీటిని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలాగా మనం ఈ మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి గ్రేవీలో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకొని ఆ రైస్ మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ మొత్తం ఒక 3 కప్స్ వరకు ఉంటుంది. ఈ రైస్లో మనము పుదీనా లేదా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేనైతే కొత్తిమీర లేకపోవడంలో ఆ ప్లేస్లో పుదీనా వేసుకొని ఈ మిశ్రమాన్ని, ఈ రైస్ మొత్తాన్ని ఆ గ్రేవీలో కలిసేలాగా స్లోగా మనం మొత్తం కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే టేస్టీ సోయా రైస్ ఆర్ మిల్ మేకర్ రైస్ రెడీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రైస్ని మనము ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్.